హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫైనలీ రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. రంజాన్ సీజన్లో మనందరికీ ముందుగా గుర్తొచ్చేది అయితే హలీం. ఆ హలీం టేస్ట్ చేయడానికే నేను నా గ్యాంగ్తో పిస్తా హౌస్కి అయితే వెళ్తున్నాను. ఫైనలీ మనమైతే పిస్తా హౌస్ రెస్టారెంట్ గచ్చిబౌలి బ్రాంచ్కి అయితే వచ్చేసాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా క్రౌడ్ ఉంటుందని, బట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సెక్యూరిటీ బ్రోని చూడగానే నాకైతే ఈ మీమ్ గుర్తొచ్చింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఈ పిస్తా హౌస్ హలీం గురించి ఇంకొంచెం విషయాలు తెలుసుకుందామని ఇక్కడ మేనేజర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. నాకు ఉన్న క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వీళ్ళు కూడా నాకు మంచిగా ఆన్సర్స్ చేశారు. అండ్ వీళ్ళ ఇంటరాక్షన్ కూడా నాకు చాలా నచ్చింది. నా ఛానల్ చిన్నదైనా సరే వీళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగా నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది గాయస్. హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ పిస్తా హౌస్కి అయితే వచ్చేసాం. వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం పిస్తా హౌస్ లో ఏం ఫేమస్, ఎలా వెళ్తుందో. సార్, మీరు పిస్తా హౌస్ గురించి కొన్ని విషయాలు మా ఆడియన్స్ చెప్తే బాగుంటుంది. పిస్తా హౌస్ హలీం అనేది వరల్డ్ ఫేమస్ హలీం అండి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ప్లేస్ పీపుల్ ఫ్లైట్ లో దీన్ని ప్రత్యేకంగా ఆర్డర్ ఇన్ ద ఫ్లైట్స్, బాలీవుడ్ అండ్ ఇట్ గోస్ టు ఆల్ ద సెలబ్రిటీస్ హౌసెస్. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఇన్ రంజాన్ మంత్ మనం డిస్ట్రిక్ట్ వెళ్తాము. హైదరాబాద్ లో మన రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. అంటే ఇవి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బిగ్ క్లబ్. ప్రిపరేషన్ అంతా ఒకటే చోట అవుతుందండి. దెన్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎంటైర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఎంటైర్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ క్రౌడ్ ని ఎలాగా crowd, sir, every day around 1,000 kgs dispatch is being done. Okay. It is planned in such a way like how the aeroplane operates, the flight. Okay. That's how మనం ప్లాన్ చేసి completely we have a traffic control system. We have a exclusive vehicle fleet of transport. సార్, వన్ మోర్ క్వరీ. ఇప్పుడు ఈ హలీం ఉంది కదా, రోజుకి ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? లైక్ అనేది ప్రిడిక్ట్ చేయలేము మేము. Okay. It is like something every outlet is like Fluctuate అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు after 12 you won't find. Okay. Exclusive pista house. It's done. I know. I can understand. Like Pista House is the only factory outlet who spread more business, right, compared to other in Hyderabad. Is it right? We make huge quality and we maintain the time. Yes, yes. Good quality and good timing. Yeah, that's why there is a lot of crowd, I think. People walking in the Benz, people walking in small bikes, all kind of అందరూ వస్తారండి ఇక్కడ. Okay. Not like people who travel in helicopter, people who travel in Activa bike also are our genuine customers. Okay. That's also. Like ఈ జాఫ్రానీ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అని విన్నా. వీళ్ళ హలీం ప్రైజెస్ డిస్ప్లేలో పెడుతున్నా, చెక్ చేయండి. వీళ్ళ దగ్గర సింగిల్ హలీం ప్రైస్ వచ్చి 290 రూపీస్ అండ్ దావత్ ప్యాక్ వచ్చి 6,400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ ప్రైస్కి అయితే మీకు వర్త్ అనిపిస్తుంది. డెఫినెట్లీ టేస్ట్ చేయండి గైస్, చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ మేము ఆర్డర్ చేసే హలీం అయితే వచ్చేసింది. చాలా బాగుంది. వచ్చే మన బ్రో ఎక్కడి నుంచి వచ్చాడు తినడానికి హలీము? చెప్పు బ్రో. ఆకుండా తినేస్తానే ఉన్నాడు ఇతను. అరే స్ప్లిట్ చేసేసావు కదా మనీ. బ్రో ఎక్కడి నుంచి వచ్చావు బ్రో హలీం తినడానికి? గోదావరి నుంచి హలీం తినడానికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ చూడండి స్ప్లిట్ అంటుండు. హలీం కాకపోతే ఓటు సేమ్ ప్రైస్ సిట్టింగ్ అరేంజ్మెంట్. పక్కన క్రిస్టియన్ మాల్ లో సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసామండి. కూర్చుని అక్కడ చక్కగా హలీం తినొచ్చు విత్ సేమ్ ప్రైస్. వీళ్ళు పక్కనే ప్రిస్టన్ ప్రైమ్ మాల్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. సో మేము అది కూడా ట్రై చేద్దామని అక్కడికి కూడా వెళ్ళాం. అండ్ ఇక్కడైతే మీరు చాలా పీస్ఫుల్గా కూర్చొని తినొచ్చు. మీ గ్యాంగ్లో ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు ఈ పిస్తా హౌస్ రెస్టారెంట్లో టేస్ట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.